అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇతడు ఇంతవరకు ఎంతమంది పండితుల్ని ఓడించి నీళ్లలో ముంపించాడో చెప్పలేము. అంచేతను అదే ప్రకారం వీడికి కూడా శిక్ష వేయి, తీసుకుని వెళ్లి ఇతన్ని గంగలో ముంచండి అన్నట్ట అష్టావకుడు. అప్పుడు వంది అన్నట్ట, నాకేం బాధ లేదయ్యా, ఆ ప్రకారం శిక్ష నాకు వేస్తాను అన్నట్ట వంది. ఎందుకనంటే నేను వరుణరాజు కుమారుణ్ణి. నేను అక్కడ తత్రాస సత్రం 12 వార్షికం వై అక్కడ 12 సంవత్సరముల యజ్ఞం ఒకటి జరుగుతుంది. మా నాన్నగారి యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఇక్కడేమో ఈయన కూడా 12 సంవత్సరముల యజ్ఞం ప్రారంభించాడు జనక మహారాజు. తదర్థంతే ప్రహిత మే ద్విజాగ్ర్యా. ఇక్కడ భూలోకంలో జనక మహారాజు గారి యజ్ఞం చేస్తూ ఉంటే పని కట్టుకుని వరుణలోకానికి రండయ్యా అంటే ఏ మహర్షి వస్తాడు ఇక్కడి నుంచి? అందుకని ఇక్కడి నుంచి ఒక్కొక్కడిని అక్కడికి పంపించాలి. దానికోసం నేను మీ దగ్గరకు వచ్చి ఒక్కొక్కడిని ఓడించినట్లుగా ఇది చేసి వాళ్ళని నీళ్లలో ముంచుతూ వచ్చాం. ప్రత్యేకించి గంగలో ముంచడానికి కారణం ములిగిన వాడు తేలకపోవడం అంటే ఏమైపోయాడు వాడు. అంచేత నా నీళ్లలో ములిగేటప్పుడు వరుణ భట్లు ఆయన తీసుకుని పోయేవారు అన్నమాట. ఇక్కడికి వాళ్ళందరూ వరుణలోకంలో ఉన్నారు. చేతు సర్వే వరుణశ్యోత యజ్ఞం ద్రష్టం గత ఇమా ఆయాంది భూయ. ఈ వాటికి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటారు. అష్టావక్రుడు మహాపండితుడు, మహాజ్ఞాని. నేను ఆయన్ని పూజిస్తున్నాను, గౌరవిస్తున్నాను. పూజనీయం యస్య హేతోర్జనితారం సమేష్యే. ఎందుకనంటే అవి ఆ విధ పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ బయటికి రావడానికి తెలియదు అన్నట్టుగా ఈ మాట నేనంటున్నాను. అప్పటికి జరగలేదు కనుక ఆయన చెప్పేది మాట కాదనుకోండి. ఇక్కడికి వచ్చాను, పండితుల్ని పంపిస్తున్నాను. మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్లాలంటే నాకు మార్గం తెలియట్లేదు. ఏమని వెళ్ళను, ఏం వంక పెట్టుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళను. ఈ అష్టావక్రుడు వచ్చాడు కనుక ఇప్పుడు నన్ను నీళ్లలో ముంచమంటున్నారు. మీరు ముంచితే సరాసరి మా వరుణుడి దగ్గరికి, మా నాన్న దగ్గరికి నేను వెళ్లిపోతాను. అంచేతన మళ్లీ నా తండ్రి దగ్గరికి వెళ్లే అవకాశం నాకు ఈయన కల్పిస్తున్నాడు గనక ఈయనకి నమస్కారం ఇస్తున్నాను అన్నట్టు. విప్రా సముద్రాంభసి మజ్జితాయే. తీసుకుని వెళ్లి జలంలో ముంచినటువంటి బ్రాహ్మణులందరూ ఉన్నారే, ఇది వరకటి పండితులు అందరూ కూడాను ఆయన్ని మేధయ వాచం అథ ఉద్యహార యథా వాచం అవిచిన్నవంతి సంతః. మరి అయితే ఆ వాళ్ళనేమో వాక్కుతోటి జయించినట్లుగా వాళ్ళనేమో అక్కడికి పంపించేసేశాడు ఈయన గారు. దాన్ని ప్రత్యేకించి ఆ వాక్కుని మరి పండితులందరూ గ్రహించవద్దా? బాలేషు పుత్రేషు కృపణం వదత్సు తథావాచం అమిచిన్వంతి సంతః. దహన్ జాతవేదా సతాంగృహాన్ విసర్జయం తేజసా నస్మధాక్షీత్. మరి వాళ్ళు పోవటానికి వీలు లేదు. అగ్నిహోత్రుడు ఉన్నాడు అంటే అంటుకున్న తర్వాతను
మరి యోగ్యులైనటువంటి వాళ్ళ గృహములను దహింపజేయకుండా అయోగ్యులైనటువంటి వాళ్ళ గృహములను మాత్రమే దహింపజేయాలి. అంచేతను అతడు అలా దహింపజేస్తాడు. అదే విధముగా ఈ పండితులను గౌరవించడంలోనూ వాళ్ళని మళ్లీ ఉద్ధరించడంలోనూ కూడా ఆ రకమైనటువంటి వివేకాన్ని ప్రసాదించాలి. నమామికాం వాచమిమాం శృణోషి అంటే ఏమిటన్నమాట, వ్యంగ్య మర్యాద చేతను ఆయన అలా చేస్తాడా అగ్నిహోత్రుడు, లేకపోతే అన్నింటినీ వరుస పెట్టి చేస్తాడా? వాడు చెప్పినటువంటి మాట పుచ్చుకుని వాళ్ళనందరినీ ముంచావు. నేనేమో ఇతన్ని ముంచమనేమో నేను అంటున్నాను. నా మాట ప్రకారం ఇతన్ని తీసుకుని వెళ్లి ముంచుతావా ముంచవా? ఆ మాట ఈయన గారు సంపూర్ణంగా గ్రహించలేదంటే స్వీకరించలేదు, అంగీకరించలేదు అన్నమాట. అందుకని జనక మహారాజును ప్రశ్నిస్తున్నాడు, నేను చెప్పినట్టు చెయ్యవా అని. అంటే జనకుడు అన్నాడు, అది కాదండి, వింటున్నాను, గడగలు గడిపోయే కష్టావక్తుడు ఈ మాట అన్నాడు. వాడు చెప్పినట్టు తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ ముంచావు, నేను చెప్పినట్టుగా వీడిని ముంచవేమి అన్నాడు. ఈయన గారు పక్షపాతం చూపిస్తున్నావా అని. శృణోమి వాచ్యం తవ దివ్య రూపం అన్నట్టు ఆయన నమస్కారం పెట్టి, అది దివ్యవాక్కులా ఉంది, మీ మాటను నేను వింటున్నాను. అజైషీహి యద్వందినం త్వం వివాదే విసృష్ట ఏష తవ కామోద్యవంది. అంచేతను మీరు చెప్పినట్లుగా ఇతన్ని ఆ విధంగా చేస్తాను, ఇతన్ని జయించావు గనక దాంట్లో సందేహం ఏమీ లేదు అన్నట్టు. వీడు బతికున్నందువల్ల ప్రయోజనం ఏముంది అన్నాడు అష్టావక్రుడు. పితాయజ్ఞస్య వరుణో మధ్యేనంజలాశయే. వీడు చెప్పింది అబద్ధమైతే ఇక్కడ బతికుండానే వీల్లేదు, నిజమైతే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళమనండి, అంచేత ముందర తీసుకుని వెళ్లి నీళ్లలో ముంచండి వీడిని అన్నాడు. గురిగా అలాంటి కబుర్లు చెబితే ఇతను వదిలేయడానికి వీల్లేదు అని. నా అనేన జీవతా కశ్చిదర్థ మే వందినాన్ రూప. ఇతడు బతికి ప్రయోజనం ఏం లేదు. కాదు, ఇతడు చెప్పిన వాడు నిజమైతే పితాయజ్ఞస్య వరుణ మధ్యైనం జలాశయే, తీసుకుని వెళ్లి నీళ్లలో ముంచు, వాళ్ళ నాన్న అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళమను వీడిని, వరుణుడు ఇదైతే. అప్పుడు మళ్ళీ నేను వరుణపుత్రునే, నాకు భయం ఏమీ లేదు. ఇమం ముహూర్తం పితరం రక్షతే. ఇప్పుడే మా తండ్రిని చూస్తాడు, తన తండ్రిని కూడా ఇతడు చూస్తాడు, నేను చెప్పిన మాట నిజం అవునో కాదో. మరి కహోడు ఇప్పుడు ఇక్కడికి వస్తాడు అన్నట్ట వంది. సరిగ్గా అన్నాడప్పటికీ అక్కడ వరుణుని చేతను యజ్ఞం పూర్తయింది. అక్కడ ఆయన పూజలు అందుకొని దక్షిణలు స్వీకరించి వీళ్ళందరూ కూడా ఓహోళ్ళు లేచి వైకి రావడం ప్రారంభించారు. అందులో ఈ అష్టావక్రుడు తండ్రి కహోడు కూడా ఉన్నట్ట. అతడు అన్నట్ట, ఇత్యర్థం ఇచ్చంతి సుతాన్ జన జనన కర్మణ యదహన్ నాశకం కర్తం తత్పుత్ర కృతవాన్న. ఇందుకురేరా నాయన, కుమారులు కావాలి, సంతతి కావాలి అని జనం అనుకునేది. నేను చేయలేంది నా కుమారుడు చేశాడు అన్నట్ట. నేను వందిని జయించలేకపోయాను, నా కుమారుడు వచ్చి జయించాడు. అంచేతను ఇందుకే ఇత్యర్థం, ఇందుకోసమే పిల్లల్ని సంతానం కావాలి, తనకు కుమారుడు తనకంటే గొప్పవాడు కావాలి అని తండ్రులు కోరుకునేటటువంటిది దీనికోసమని. ఉత బలస్య బలవాన్ ఉత బాలస్య పండిత ఉత వా విదుషో విద్వాన్ పుత్రో జనక జాయతే. ఉత అబలస్య బలవాన్ ఉత బాలస్య పండిత. ఇలాగే బలహీనునికి బలవంతుడు జన్మించవచ్చు, అవిద్వాంసునికి విద్వాంసుడు జన్మించవచ్చు. అంచేతను ఇందుకోసమనే సంతతి కావాలి అని చెప్పని అనుకుంటూ ఉంటారు. శితేనతే పరశునా స్వయమేవ అంతకో నృప అపాహరన్ నాయౌ రిపూనాం భద్రమస్తుతే. శితేనతే పరశునా స్వయమేవ అంతకో నృప. నువ్వు కత్తి వడ్డలు పుచ్చుకొని శత్రువుల్ని జయిస్తున్నావంటే దాంట్లో ప్రవేశించి యముడు శత్రువులందరినీ మహారాజు గనుక మహారాజు యొక్క శౌర్యాన్ని శ్లాఘించాడు. ఆయన శత్రువులందరినీ కూడా సంహరిస్తున్నాడు అన్నాడు. అంటే నువ్వు హరిదుర్నిరీక్షుడు అయినటువంటి మహారాజు అని. ఈ విధముగా ఆయన ప్రశంసించేటప్పటికీ సముచితేశ్వర సర్వేషు రాజన్, అందరూ కూడా లేచారు, ప్రశంసించారు. జనక మహారాజు దగ్గర అనుజ్ఞ తీసుకున్నాడు. వంది వెళ్లి జలంలో ప్రవేశించాడు. అష్టావక్రుడు తండ్రిని గౌరవించి తనను బ్రాహ్మణులందరూ గౌరవిస్తూ ఉండగా ఆయన్ని వెంట పెట్టుకుని చిన్నగా మామగారితో మేనమామతో కలిసి ఇంటికి వచ్చాడు, ఆశ్రమానికి వచ్చాడు. వచ్చేటప్పటికీ తతోష్టావక్రం మాతురథాంతికే పిత నదీం సమంగాం శీఘ్రమిమం విశస్వా అన్నట్టు. అందుకోసమని వీళ్ళ ప్రశంస వచ్చింది. అసలు ఈ కథ రావడానికి అక్కడ సమంగా అని ఒక నది ఉంది.
ఆ నదికి సమంగా అని పేరు ఎందుకు వచ్చింది అంటే అది చెబుతున్నారు. దానికి అసలు అంతకు పూర్వం పేరు మధువిల అని నదిట. ఆ నదికి పేరు పాండవులు తీర్థయాత్రలో అక్కడికి వచ్చింది. దాని పేరు మధువిల. తండ్రి, మేనమామ, అష్టావక్రుడు కలిసి ఆశ్రమానికి వచ్చారు. సరే, తల్లి దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ. వచ్చిన తర్వాత తండ్రి ఆ ఆనందంతో అన్నట్ట, ఒరే నాయనా, నిన్ను అష్టావక్రుడు కమ్మని నేను శపించాను, ఆ నదిలోకి వెళ్లి స్నానం చేసిరా అన్నట్ట. ఆ మధువిలా నదిలోకి వెళ్లి ఈయన వెళ్లి తండ్రి చెప్పిన ప్రకారం అందులోకి వెళ్లి స్నానం చేస్తే సమైరంగైశ్చాపి బభూవ సద్య, ఈ 8 వంకర్లో కూడా తీరిపోయేటి గారికి మామూలు సమానమైనటువంటి శరీరం వచ్చిందిట. అందుకని అంగములను సమములను చేసినది గనక సమంగా అని దానికి పేరు వచ్చిందిట ఆ నదికి. నదీ సమంగా జ బభూవ పుణ్య యస్యాం స్నాతో ముచ్యతే కిల్బిషాద్ధి. శరీరంలో ఉన్న వంకరలే తీర్చింది అది. అంచేతను జనం వెళ్లి గనక ఆ నదిలో స్నానం చేస్తే వారి పాపములు వెంటనే అతని శరీరంలో ఉన్న వంకరలు పోయిన. మరి అది కూడా ఒక రకం పాపమే కదా, తండ్రిని ప్రత్యక్షానం చేయడం అనేది. అతని కిల్బిషం వెంటనే పోయింది. అదే విధముగా అందులో స్నానం చేసిన వారి కిల్బిషములు కూడా పోతాయి. త్వమప్యేనాం స్నానపానావగాహై సభ్రాతృక సహభార్యో విశస్వ. అంచేత మీరు అన్నదమ్ములు ద్రౌపదితో సహా దిగి స్నానం చేయండి అన్నట్ట లోమసు. సరే, స్నానం చేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.